చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద వయసు వాళ్ళ వరకు అందరూ ఎంతో ఇష్టంగా తినే ఓరియో ఐస్ క్రీమ్‌ని మార్కెట్‌లో దొరికే ఓరియో ఐస్ క్రీమ్ కన్నా కూడా కొన్ని రెట్లు ఎక్కువగా చాలా చాలా టేస్టీగా ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. మూడే 3 వస్తువులతో చిటికెలో ఈ ఓరియో ఐస్ క్రీమ్‌ని ఎవ్వరైనా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఫుల్ వీడియో చూసిన తర్వాత మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఈ ఓరియో ఐస్ క్రీమ్ మీకెలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. ఐస్ క్రీమ్ తయారు చేసుకోవడానికి 2 వరకు ఓరియో బిస్కెట్ ప్యాకెట్స్‌ని తీసుకోవాలి. ఇలా తీసుకున్న ఈ బిస్కెట్స్‌ని మరీ మెత్తని పొడిలా కాకుండా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా కొద్దిగా క్రష్ చేసుకొని తీసుకోవాలి. ఈ ఐస్ క్రీమ్‌ని ఎవ్వరైనా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. మార్కెట్‌లో మనం తినే ఐస్ క్రీమ్‌కి, ఈ ఐస్ క్రీమ్‌కి పోలికే ఉండదు. ఇంట్లో తయారు చేసుకునే ఈ ఐస్ క్రీమ్ చాలా చాలా డెలీషియస్‌గా ఉంటుంది. మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి పావు కప్పు మిల్క్ మెయిడ్‌ని వేసుకోవాలి. ఇందులో షుగర్ ఉంటుంది కాబట్టి ఎక్స్‌ట్రా షుగర్‌ని ఈ ఐస్ క్రీమ్‌లో వేసుకోవక్కర్లేదు. ఇందులోకి 3 కప్పుల వరకు ఫ్రెష్ క్రీమ్‌ని వేసుకోవాలి. ఫ్రెష్ క్రీమ్‌ని ఇప్పుడే ఫ్రిడ్జ్‌లోంచి తీసుకున్నాను కాబట్టి ఇలా కొంచెం గట్టిగా అనిపిస్తుంది కానీ హ్యాండ్ బ్లెండర్‌తో 3, 4 నిమిషాల పాటు బ్లెండ్ చేసుకుంటే చక్కగా ఇలా క్రీమ్ లాగా అయిపోతుంది. మీరు ఇదే ప్రాసెస్‌ని మిక్సీ జార్‌లో కూడా చేసుకోవచ్చు. మిక్సీ జార్‌లోకి వేసుకొని ఒక్క 2 నిమిషాల పాటు మిక్సీ పట్టుకుంటే చాలు. చక్కగా ఇలాగా స్మూత్‌గా అయిపోతుంది. ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఓరియో బిస్కెట్స్‌ని ఇందులోకి వేసుకొని అంతా కలిసేటట్టుగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఏదైనా స్టీల్ డబ్బాలోకైనా లేదా ఇలా గాజు బౌల్లోకైనా తీసుకుని మూతతో కానీ లేదా ఇలా సిల్వర్ ఫాయిల్తో కానీ పైన కవర్ చేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో 6 నుంచి 7 గంటల పాటు పెట్టుకుని తీసుకుంటే ఎంతో రుచిగా ఉండి ఓరియో ఐస్ క్రీమ్ అయితే ఇలా రెడీ అయిపోయింది. చాలా చాలా రుచిగా ఉంటుంది. క్రీమీ టెక్చర్తో సాఫ్ట్గా నోట్లో అలా మెల్ట్ అయిపోతుంది. పిల్లలైతే అడిగి మరీ తింటారు. బయట మార్కెట్లో దొరికే ఐస్ క్రీమ్కి ఈ ఐస్ క్రీమ్కి పోలికే ఉండదు. అంత డెలీషియస్‌గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.